హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్. ఈరోజు మనం డే 2లో భాగంగా సోలాంగ్ వ్యాలీకి అయితే బయలుదేరాము. మనం తీసుకున్న ప్యాకేజ్ అయితే మాత్రం సోలాంగ్ వ్యాలీ వరకే ఉంటుంది. మేమైతే మాత్రం అటల్ టన్నల్ వెళదాము అని అనుకుంటున్నాము. అటల్ టన్నల్ మాత్రం 10 o'clock ఓపెన్ చేస్తారు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి 2x2 వెహికల్సా లేకపోతే 4x4 వెహికల్సా అనేది అక్కడ అటల్ టన్నల్ దగ్గర నిర్ణయిస్తారు. స్నో గనక ఎక్కువగా ఉంటే 2x2 వెహికల్స్ మాత్రం అలౌ చేయనివ్వరు. ఇతనే మా క్యాబ్ డ్రైవర్ చేతన్ ఠాగూర్. డ్రైవింగ్ మాత్రం సూపర్గా చేశారు. అంతేకాకుండా అక్కడ లోకల్ విషయాలను కూడా మాతో షేర్ చేసుకున్నారు. ఎలా వెళ్ళాలి ఎలా అనేది కూడా మాకు సవివరంగా చెప్పారు. ఈరోజు వీడియో అయితే మాత్రం చాలా లెంగ్తీగా ఉండబోతుంది, అలానే సూపర్గా ఉండబోతుంది. మనమైతే చాలా ప్రదేశాలు తిరిగి చూస్తూ ఉంటాము. కానీ ప్రతి పర్యాటకుడి కళ ఏంటంటే తన జీవితంలో ఒక్కసారైనా స్నోఫాల్ ఎంజాయ్ చేయాలని. నేను చాలాసార్లు మంచు ప్రదేశాలకు వెళ్ళాను, కానీ ఎప్పుడూ స్నోఫాల్ అయితే పడలేదు. నా కలగానే మిగిలిపోయింది. మనాలి, అందులోనూ వింటర్ సీజన్. స్నోఫాల్ చూడటానికైనా మనం అటల్ టన్నల్ దాకా వెళదాము అని అనుకున్నాం. గైస్ ఇక్కడైతే -1 ఉంది. ఇప్పుడు వెదర్ మటుకి చలి చంపేస్తూ ఉంది. కార్లో ఉన్నాం కాబట్టి బతికిపోయాము. అదే బయట ఉన్నట్టయితే మన బాడీస్ అయితే మాత్రం ఇక్కడ సస్టైన్ కాలేవు. అదే జోగిని వాటర్ ఫాల్స్ వర్షాకాలంలో అయితే బాగా వస్తాయి అంట. అబ్బా ల్యాండ్స్కేప్స్ మట్టికి సూపర్గా ఉన్నాయి కదా ఇక్కడ మాత్రం. వీటిని చూడటానికైనా మనం వచ్చేసేయచ్చు ఇక్కడికి. మనవాడైతే పెట్రోల్ కొట్టించుకోవటానికి అయితే ఆగాడు భయ్య. మనమైతే బయలుదేరాం సోలాంగ్ వ్యాలీకి. సోలాంగ్ వ్యాలీలో పొజిషన్ చూసిన తర్వాత అక్కడి నుంచి అటల్ టన్నల్ సిసు వెళ్ళాలా లేదా అనేది మనం చూద్దాం. ఇప్పుడైతే మనం కార్లో స్టార్ట్ అయ్యాం. మన డ్రైవర్ వచ్చేసి పెట్రోల్ కొట్టడానికి దిగాడు. ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోతున్నాం. మంచి लोकेशन में रुको, अच्छा लोकेशन में. यहाँ रुको, मैं एक फोटो ले दूँ. చూడండి మంచు అయితే సూపర్గా ఉంది కదా. ఇదే మేము రెంట్కి తీసుకున్న కారు, ఆల్టో 800. ఇది ఈ బ్రిడ్జ్ది. ఇటు పెట్టి తీయచ్చు కదా బ్రహ్మ, నువ్వు ముంగలకు జరిగి ఇటు కూర్చొని తీసుకోవచ్చు కదా. లేకపోతే నేను కూర్చున్నదా వెనక. టెంగో చార్లీ బ్రిడ్జ్. టెంగో చార్లీ బిల్డింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి కదా. సూపర్ అంటే సూపర్. ఇటేమో గ్రీనరీగా ఉంది పచ్చగా. అటు ఇప్పుడైతే మనం స్నో డ్రెస్సెస్ తీసుకుందాము. ఇక్కడ డాంగ్రీ సెట్ టూరిస్ట్ రేట్ అంట. ఓవర్ కాస్ట్ సెట్ 200, డాంగ్రీ సెట్ 250, సీకింగ్ పీస్ ప్యాకేజ్ 2000 పర్ కపుల్. గ్రూప్ సీకింగ్ ప్యాకేజ్ 600 ఫర్ మినిమం 6 ప్యాక్స్. మనోడు రాజేష్ భయ్య ఇక్కడ మనకెంతో హెల్ప్ చేశాడు. ఓకే మనోడు సీను, మనోడు కూడా ఫోటోగ్రాఫర్, మంచి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్. సబ్స్క్రైబ్ చేస్తాం మీ ఛానల్. సబ్స్క్రైబ్ చేద్దాం. జర్నీ విత్ శంకర్.
ఇక్కడ ల్యాండ్స్కేప్స్ అయితే చూడండి, సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కదా. ఆ వ్యూ చూస్తుంటే మాత్రం అదిరిపోతూ ఉంది. ఏదో నాకు ఎందుకు అనిపిస్తుంది అదేంది అట్లాంటివి 0 పాయింట్ దగ్గరికి వెళ్ళొద్దా ఏంది? రోపే రోపే ఎక్కితేనే కదా వెళ్ళేది. అక్కడ పైన మంచు సూపర్గా ఉండుద్ది. रोपे कास्ट कितना भैया? 800 800 1 person. पर पर्सन। ओके, भैया फोन पे चलेगा चलेगा? पता नहीं, वो नहीं पता, वो उधर जाके पता लगेगा। एटीएम सही रास्ता में अरे एटीएम नहीं, ये भी रास्ता आगे कुछ नहीं मिलेगा, एटीएम नहीं मिलेगा अब। ఏం గురు పొరపాటు జరిగిందా? हेलो, हाँ जी, సర్లే వాళ్ళ దగ్గర నేను తీసుకొని ఇద్దాం. నేను सोलांग वैली पूछ फोन पे जाता हूँ। అదే मैं नहीं था सिराली कुछ भी नहीं है, वाले ही है सोलांग वैली तक किया प्रोग्राम। हाँ कट्ठे आए हो। మనమైతే సోలాంగ్ వ్యాలీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువగా ఉంటుంది. చేతులు బయట పెడితే గడ్డ కడతాను కదా. ఇక్కడ సోలాంగ్ వ్యాలీలో అయితే మనకి ట్రాఫిక్ ఆగిపోయింది. వెహికల్స్ అయితే చాలా క్యూలో నిలబడి ఉన్నాయి. చూడండి ఇక్కడ మట్టికి సూపర్ అంటే సూపర్గా ఉంది అట్మాస్ఫియర్ మాత్రం. మనమైతే స్నోఫాల్ ప్రిడిక్షన్ అయితే చేస్తున్నాము, కానీ అదేమో రావట్లేదు, స్నోఫాల్ రావట్లేదు. స్నోఫాల్ వస్తే మాత్రం మనం పెట్టిన డబ్బులకి అదిరిపోయినట్లే. ఇవాళ ఏమన్నా స్నో ప్రిడిక్షన్ ఉందో లేదో చూద్దాము. గూగుల్లో అయితే స్నో ప్రిడిక్షన్ అయితే ఇచ్చారు. ఓకే, పైన మాత్రం మంచు ఇరగదేస్తుంది. ఇదే సోలాంగ్ వ్యాలీ. మేమైతే ముంగల అటల్ టన్నల్కి వెళ్తున్నాము. చూడండి సోలాంగ్ వ్యాలీలో రోపే దగ్గర ఏ విధంగా డెకరేట్ చేశారో, ఒక ఇగ్లూ హౌస్ లాగా, తర్వాత వచ్చేసి ఒక దీనిలాగా. ఇక్కడ స్నో అయితే అంత లేదు. पैराग्लाइडिंग भी होता है इधर, अभी बंद है। అభి బంద్ అయినా పారాగ్లైడింగ్ అయితే ఈరోజు బంద్ చేశారు. ఎందుకంటే ఈరోజు స్నో ప్రిడిక్షన్ అయితే ఉందండి. పైన అయితే స్నో కురుస్తుంది, అదిగోండి కనపడట్లేదు ఆ కొండలు కూడా. పారాగ్లైడింగ్ అయితే బంద్ చేశారంట. ఆ వెదర్ కండిషన్ బట్టి పారాగ్లైడింగ్ అయితే బంద్ చేస్తారు. स्कूटी अटल टनल स्कूटी अलाउ नहीं आगे, टू व्हीकल बंद कर वापस कर दिया बंदा। ఓకే ఓకే, ఇక్కడ నుంచి అయితే స్కూటీస్ ఎలా లేదంట. స్కూటీస్ వెనక్కి పంపించేస్తున్నారు. అటల్ టన్నల్లో 11 కిలోమీటర్లు, దార్చా 80 శంకులా టాప్ వచ్చేసి 170 127. శంకులా పాస్లో మటుకి అసలు సూపర్గా ఉండిద్ది. స్నో అయితే శంకులా పాస్లో బేభత్సంగా స్నోఫాల్ అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఒక చిన్న టన్నల్ అయితే దాటేసాము. దీన్ని దాటి ముంగలకి వెళ్తే అటల్ టన్నల్ వచ్చింది. పైకి వెళ్తే చూడండి, అబ్బా ల్యాండ్స్కేప్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. మనం అది స్నోని పక్కకి తోసిద్దండి మిషన్ అనమాట. అబ్బా పైకి వెళ్ళే కొద్దీ మనకి చూసారు కదా గైస్, మీకోసం ఎంత కష్టపడుతున్నాం కదా. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియోని లైక్ చేయండి. ఈ రోడ్ అయితే 3 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారంట. 3 years నుంచి ఈ రోడ్డు వాడుకలోకి వచ్చింది. అదివరకైతే ఈ రోడ్డు కూడా లేదంట, మొత్తం కొండలేనంట. ఇక్కడ 3 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ये बर्फ से टूट जाता है पूरा रोड, हर साल नया रोड बनता है ये। ఓకే ఓకే. స్నోఫాల్ వస్తే ఆ చెట్ల మీద మంచు ఉండిద్ది, అప్పుడు చూడటానికి వేరే లెవెల్ ఉంటుంది కదా. ऊपर में स्नोफॉल हो रहा है। పైన అయితే స్నోఫాల్ ఉందంట. ఇక్కడ మనకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, స్నోఫాల్ వచ్చే ఎక్స్పెక్టేషన్స్. మన అదృష్టం బాగుంటే మాత్రం మీకు స్నోఫాల్ చూపించే ప్రయత్నం చేస్తాను. అటల్ టన్నల్ అయితే ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంది. దార్చా 82 కిలోమీటర్, శంకులా టాప్ 121 కిలోమీటర్స్. శంకులా టాప్ మట్టికి సూపర్గా ఉండిద్ది. శంకులా టాప్లో స్నోఫాల్స్ ఉంటాయి, మంచు సూపర్గా పడుతుండిద్ది. కానీ శంకులా టాప్ దాకా इसके शंकुला टॉप में परमिशन है ना? अभी तो क्लोज है। अभी तो क्लोज शंकुला टॉप में ऐसे परमिशन नहीं है, जब ओपन होता है तो कोई भी हाँ ओके ओके। मौसम आते को बंद हो गया। परमिशन रोहतांग का होता है, रोहतांग का परमिशन का। ओके, रोहतांग का कितना मंथ्स में ओपन करेगा रोहतांग पास? अप्रैल में करेगा, अप्रैल एंड मई ओनली 2 मंथ पूरा क्लोज है। पूरा क्लोज, पूरा वाइट। ओके 20-25 फीट स्नो, 25 feet స్నో. అబ్బా, రోహతాంగ్ పాస్లో 25 అడుగుల ఎత్తు మేర స్నో మనకి ఉండిద్దంట. ఇది కదా వ్యూ అంటే. చూడండి ఎలా ఉందో వ్యూ, సూపర్ అంటే సూపర్గా ఉంది కదా. మంచు అటల్ టన్నల్ దాటిన తర్వాత మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలాంటి ప్లేసులు చూడాలి అని అంటే మళ్ళీ మళ్ళీ రావు. అసలే మన ఎర్త్ అనేది పొల్యూటెడ్ అయిపోతుంది. ఉండే కొద్దీ ఇక్కడ కూడా మంచు కురవదేమో. ఒక 20 years దాటిన తర్వాత ఇట్లాంటి ప్లేసులు మళ్ళీ చూడలేకపోవచ్చు మనం, నిజం మాట్లాడాలంటే. ఇప్పుడే వచ్చేసేయండి, చూసేసేయండి. ఇంకా మనకి అటల్ టన్నల్ వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంది. నుంచి కేలాంగ్ 48, దార్చా 78 కిలోమీటర్లు, సుర్సు వచ్చేసి 153. సుర్సు నాయి సెర్చు सिसु सरचू अलग, सिसु अलग। सिसु अलग, सरचू अलग। सरचू अलग, ओके ओके। सरचू बहुत आगे, 100 किलोमीटर आगे। हाँ यस। -8 डिग्री लगे 8 ये क्या है? ये एक्टिविटी हो रहा है नीचे। एक्टिविटी ऊपर नहीं होता है, इधर होता है। अटल टनल क्रॉस करेगा एक्टिविटीज है। మాస్టర్ మనం
అటల్ టనల్లోనే మంచు అక్కడే ఎక్కువ కాబట్టి అక్కడే యాక్టివిటీస్ చేసుకుంటాం. నేను వెనక కూర్చునేవాడిని కదా బ్రహ్మ. ఎందుకు కానీ ఇదే అటల్ టనల్ రోథాంగ్. गाड़ी रखना ఇదంతా 9 కిలోమీటర్లు. वापस में रुकेंगे, अभी आगे चलेंगे. ओके మనమైతే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు అటల్ టన్నల్లోకి. ఇక్కడ 40 కిలోమీటర్ స్పీడ్ మెయింటైన్ చేయాలంట. చూడండి ఎలా ఉందో. మాకు అటల్ టన్నల్ రావడానికి కార్కి అయితే 2000 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే మాకు అటల్ టన్నల్ అనేది ప్యాకేజ్లో భాగంగా లేదు కాబట్టి. ఇక్కడికి వచ్చాక మేము పెట్టిన డబ్బులకి న్యాయం జరిగిందని మాకైతే అనిపించింది. ఆ వ్యూస్ అలా ఉన్నాయి. మరి మీరు గనక వింటర్ సీజన్లో మనాలిని విజిట్ చేసినట్లయితే అటల్ టన్నల్ క్రాస్ చేసి లాహోల్ వ్యాలీ అని సుసు అని చెప్పి విలేజెస్ ఉంటాయండి, అక్కడ దాకా వెళ్ళరండి. సూపర్గా ఉంటాయి లొకేషన్స్ అయితే మాత్రం. స్నో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మాత్రం మర్చిపోవద్దు. అటల్ టన్నల్కి ఇరువైపులా ఉన్న వాటిని నార్త్ పోర్టల్, సౌత్ పోర్టల్ అని అంటారు. మేమైతే ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసాము. ఇది దాటిన దగ్గర నుంచి వ్యూస్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. అటల్ టన్నల్ ఎంటర్ కాకముందల, అటల్ టన్నల్ ఎంటర్ అయ్యి దాటి వచ్చిన తర్వాత వ్యూస్కి అసలు సంబంధమే ఉండదండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఏం కాదు మాస్టర్, కనపడుతుంది. అదిగో ఇప్పుడు కారు అన్నీ కనపడతాయి. यहाँ पे नहीं, यहाँ पे अलाउ नहीं है गाड़ी रोकना. गाड़ी रुकेगी वहाँ. यहाँ पे आप पैदल आ सकते हैं, फिर घूमते घूमते फोटो शूट, ब्लॉगिंग. बोलो जन्नत है ना. एक नंबर. ये प्रोजेक्ट दीपक वेलकम्स टू पैसा वसूल चंद्रा ब्रिज, चंद्रा रिवर. यहाँ तक मुझे तो आनंद अंटाరు संतोषाన్ని भैया. हिंदी में खुशी क्या बोला? खुशी खुशी आया. अभी खुशी आएगा. इतनी खुशी. बहुत खुशी. ये टूरिस्ट स्पॉट यस, पहले दूसरा है, आगे जाएगा. अभी आगे जाएगा. बड़ा स्नो बड़ा में. ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు ఫోన్ చేయాలి. ఫ్రెష్ స్నో. పక్కన రివర్ చూపి. ఇదే చంద్ర రివరు పక్కన, ఇటు పక్కన అదే మనకి కనపడట్లేదు కార్లో కూర్చుంటే. కాదేలే చాలా మొత్తం కదేగా. ఇది కదా జీవితం అంటే. कहती है पूछिए. और मैं बस पूछी आया, टल्ला तो निकला. చూడండి గైస్, చూడండి సూపర్గా ఉందంటే సూపర్గా ఉంది కదా. ఇది కదా మనకు కావాల్సింది. ఇప్పుడు కనుక స్నోఫాల్ ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది. Oh my God! वीडियो होता
లైవ్ స్నోఫాల్ అయితే మనం ఎంజాయ్ చేస్తున్నాం. మాకైతే లైవ్ స్నోఫాల్ అయితే వచ్చేసిందండి. దీనికోసమే మేము ఇంత దూరం వచ్చింది, ఇంత కష్టపడింది. ఈ నిమిషాన్ని మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.